వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లైన్స్ అనే చాప్టర్తో మనం స్టార్ట్ చేసాం కదా, అందులో అయితే ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. ఫైండ్ ద పాయింట్ ఇన్ విచ్ ద లైన్ x minus 2/3 equal to y plus 1/4 equal to z minus 2/12 meets the plane x minus 2y plus z equal to 20. గివెన్ ప్లేన్. సో మనకి ఇచ్చిన ప్లేన్ అయితే రాసుకుంటాం. ఈక్వేషన్ 1 అని తీసుకోవచ్చు. లెట్ x minus 2/3 ఇచ్చిన ప్లేన్ తీసుకుంటే దాన్ని మనం అంతే ఆర్కి ఈక్వల్ అని అనుకుంటాం, జస్ట్ అనుకోవాలంతే. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన ఉన్నది ఎక్స్ ఈక్వల్ టు కలిపితే ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఈ అన్నిటికీ ఆర్ ఈక్వల్ అవుతుంది కదా, 3 ఇంటూ ఆర్ 3r. ఇట్స్ ఉన్న -2 ఉంది, సో ఈ -2 ఇట్స్కి వస్తే ప్లస్ అవుతుంది, 3r + 2. నెక్స్ట్ వై 4 ఇంటూ ఆర్ 4r +1 యువతలకు వస్తే -1. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఆర్ 12r ప్లస్ -2 యువతలకు వస్తే మైనస్ ఇంటూ మైనస్ +2. నెక్స్ట్ గివెన్ ప్లేన్. మనకు ప్లేన్ ఇచ్చారు, ఇదిగో x minus 2y plus z equal to 20. సో ఆ ప్లేన్ అయితే గివెన్ అని తీసుకున్నాం. నెక్స్ట్ మనకి x తెలుసు, y తెలుసు, z కూడా తెలుసు. వాటి వాల్యూస్ అయితే రాసుకోవచ్చు. వాటిని మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x అంటే ఎంత, 3r + 2 -2 ఇంటూ y అంటే 4r - 1 ప్లస్ z అంటే 12r + 2 -20 యువతలకు వస్తుంది 20 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3r + 2 కామన్, 2 ఇంటూ 4r -8r, 2 ఇంటూ -1 +2 మైనస్ ప్లస్ కదా, 12 ఇంటూ r కామన్, +2 కామన్, -20 కూడా కామన్. నెక్స్ట్ ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ 3r ఉంది, ఇక్కడ ఒక -8r, ఇక్కడ 12r. 12 3 15 -8 అంటే ఎంత, 15 నుంచి 8 తీస్తే 7. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 6 -20 -14. ఓకేనా. 7r -14 యువతలకు వస్తే +14. r ఈక్వల్ టు యువతలో ఇది మల్టిప్లై చేస్తుంది, అవతలకి అయితే డివిజన్ 14/7 ఈక్వల్ టు 14లో 7లో 14 టైమ్స్ 2 టైమ్స్. సో ఇక్కడ మనకి r కూడా వచ్చేసింది. ఆల్రెడీ మనకి XYZ కూడా తెలుసు, ఇవి XYZ వేసుకున్నాం. తీసుకొని r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. వీటిలో r + 2 పెట్టుకోవాలి. 3 ఇంటూ 2 + 2 4 ఇంటూ 2 -1 12r అవుతుంది కాబట్టి 12 ఇంటూ 2 + 2 3 ఇంటూ 2 6 + 2 8 4 ఇంటూ 2 8 -1 12 ఇంటూ 2 24 + 2 24 + 2 ఎంత 26 8, 7, 6 ద రిక్వైర్డ్ పాయింట్స్ అని పెట్టి మనం పాయింట్స్ రాస్తే అయిపోయినట్టే. ఇక్కడ అడిగింది అదే, ఫైండ్ ద పాయింట్స్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. సింపుల్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇచ్చిన ప్లేన్ తీసుకున్నాం, దాన్ని మనం r అనుకోవాలి. ఓకే, వీటిని మనం ఇక్కడ x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ గివెన్ ప్లేన్, మనకి సమ్లో ప్లేన్ ఇచ్చాడు, తీసుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూస్ని XYZ అనుకున్నాం కాబట్టి x ప్లేస్లో దేని వాల్యూ దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేయడం మీకు వచ్చింది. ఇలా దీన్ని సింపుల్గా షార్ట్కట్ చేసుకుంటే మనకి r వాల్యూ వస్తుంది. వచ్చిన వాల్యూని XYZలో సబ్స్టిట్యూట్ చేయాలి. r ప్లేస్లో చేసాం, మనం ఒక 3 పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ని మనం రిక్వైర్డ్ పాయింట్స్ అని రాసుకుంటాం, అంతే. ఇదేనన్నమాట సమ్, చాలా ఈజీ. సో థ్యాంక్ యూ గైస్. సో ఇంకొక సమ్ అయితే ఉంది, సో అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.